బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. మా రోహిత్ బర్త్డే డిసెంబర్ 29 షార్ట్స్లో పెట్టాను కదా, చాలామంది విషెస్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి విషెస్కి. మా రోహిత్కి అప్పుడే 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. చబ్బీ చిక్స్తో చిన్న బాబులా ఉండేవాడు, కళ్ళ ముందే అప్పుడే పెద్దోడైపోయాడు, మా వారంతా హైట్ అయిపోయాడు. రోహిత్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, వాడి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని దేవుణ్ణి అయితే కోరుకున్నాము. ఇక ఆ రోజైతే మార్నింగే పూజ చేసి రోహిత్కి దండం పెట్టుకోమని తర్వాత స్వీట్స్ అయితే తినిపించాము. బర్త్డే అంటేనే సెలబ్రేషన్. రోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్కి బర్త్డేకి ట్రీట్ ఇస్తా అన్నాడు. సరేనా, మార్నింగ్ వాళ్ళకి బర్త్డే సెలబ్రేషన్ మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఈవినింగ్ మటుకి ఫ్యామిలీతో అందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం అన్నాము. ఇక సరే, మా చిన్నోడు ఆగుతాడా అండి, వాళ్ళతో పాటు వీడు కూడా బయలుదేరాడు. చూడండి, వాళ్ళు పీవీపీ మాల్కి వెళ్ళారట. వాడు విఆర్ ఎఫెక్ట్స్ ఉంటుంది కదా, అవైతే ఈ విధంగా ఆడుకున్నాడు. మా చిన్నోడు అసలు రోహిత్ని అస్సలు విడిచిపెట్టండి, వాడు ఎక్కడికి వెళ్తానంటే వాడు బయలుదేరతాడు. ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటారు, ఫ్రెండ్స్లా ఉంటారు. మా రోహిత్ కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్తాడండి. వాళ్ళ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళినా, ఇలా ఎంజాయ్మెంట్కి వెళ్ళినా సరే కూడా. బర్త్డే రోజు మా రోహిత్ కంటే కౌశినే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడి గేమ్స్ అంటే ఇష్టం కదా, ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ రోజంతా కూడా. మా వారు ఫస్ట్ షిఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని మేము మా తోడుకోళ్ళ ఫ్యామిలీ అయితే అందరం కలిసి విజయవాడ బయలుదేరామండి. ఎందుకంటే వాళ్ళు విజయవాడ వెళ్ళారు కదా, ఇంకా వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి మేమైతే అక్కడికే వెళ్ళిపోయాము, అక్కడే సెలబ్రేట్ చేసుకుందామని. ఇక మా తోటికోడల ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కూడా అండి, మా మ్యారేజెస్ అయిన దగ్గర నుంచి కూడా ఏ సెలబ్రేషన్ అయినా బాగా చేసుకుంటాము, కలిసి హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తాము. మా కౌశి అయితే పీవీపీలో వాడు ఎలా ఎంజాయ్ చేశాడో వాళ్ళ అక్కకంతా కూడా చెప్తూ దాని బుర్ర తినేస్తున్నాడు. ఇక విజయవాడలో ఉన్న E3 ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసామండి. పిల్లలైతే పీవీపీ నుంచి అక్కడికి వచ్చేసారు. మా తోటికోడలు వాళ్ళైతే కేక్ తేవడానికి కొంచెం లేట్ అయ్యింది, వాళ్ళు వచ్చేదాకా మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది చూడండి, E3 ఫుడ్ కోర్ట్ దగ్గరే ఈ విధంగా విజయవాడ అని చాలా బాగుంది కదా. ఇంకా అక్కడైతే మేము కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ పిక్స్ అయితే తీసుకున్నాము. అనుష్క మా బైక్ మీదే వచ్చేసింది. ఇక హాసిని, మా బావగారు, మా తోటికోళ్ళు వాళ్ళు ఇంకొక బైక్ మీద వాళ్ళైతే రావాల్సి ఉంది. ఇక వాళ్ళు వచ్చేలోగా మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. సరే, లోపలికి వెళ్ళి వెయిట్ చేద్దాం అనేసి అయితే లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుంటుందండి E3 ఫుడ్ కోర్ట్ అయితే, పిల్లలకి అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి, ఫుల్ టైం అయితే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. లోపలైతే ఈ విధంగా ఉంటుంది, ఫుల్గా ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి. ఇంకా గేమ్స్ అయితేనండి పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. E3 ఫుడ్ కోర్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, చాలా గేమ్స్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ ఐటమ్స్ అయితే లేనివంటూ ఉండవండి. చక్కగా రివర్ వ్యూ ఉంటుంది, బోల్డ్ గేమ్స్ ఉంటాయి. ఇంకా క్యాండిల్ లైట్ డిన్నర్స్ అని చాలా ఉంటాయండి ఇక్కడ. మనం ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇక్కడికి వస్తే. ఇక మా బావగారు వాళ్ళు వచ్చేలాగా మా కౌశి ఆగుతాడో చెప్పండి, వాడైతే గేమ్స్ అయితే మొదలు పెట్టాడు. జైంట్ వీల్లా ఉంది కదా, అదైతే ఎక్కుతాను అన్నాడు. అది 5-6 ఇయర్స్ వాళ్ళకి రా అంటే వినిపించుకోలేదు. వాడేదో ఫాస్ట్గా తిరుగుతుంది అనుకున్నాడు, కానీ పాపం ఎక్కి కూర్చున్నాక చాలా లేట్గా స్లోగా తిరిగింది. అంటే చిన్నపిల్లలకి కదండి అది, వాడికైతే అనవసరంగా ఎక్కాననేసి చాలా బోర్ ఫీల్ అయ్యాడు. చూడండి ఎలా కూర్చున్నాడో, గోళ్ళు కొరుక్కుంటూ స్లోగా తిరుగుతుంది ఏంటి అనేసి చూస్తున్నాడు వాడు. చిన్న చిన్న పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళు ఏదో కారు నడిపేస్తున్నట్టు భలే, చూడండి బుడ్డిగాడు భలే కార్ నడిపేస్తున్నాడు. భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే మటుకి. ఈలోగా మా తోటికోడలు వాళ్ళైతే వచ్చారు. ఇదిగోండి కేక్ తీసుకొచ్చారు. కేక్ అయితే హనీ ఆల్మండ్ కేక్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అందులోనూ మా రోహిత్ ఫేవరెట్ కలర్ వైట్ కలర్. ఇదిగోండి, మా హాసిని కూడా వచ్చేసింది. ఇక అందరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకొని ఇక కేక్ అయితే కట్ చేసాము.
కేక్ కట్ చేసేటప్పుడు స్ప్రింకిల్స్ బ్లాస్ట్ చేయడానికి కూడా అన్నీ తీసుకువచ్చాము. కాకపోతే అక్కడ ఎలో లేదన్నారండి. ఓన్లీ కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పారు. సరే అయితే ఇక్కడ కేక్ కట్ చేసి తర్వాత హ్యాపీగా బయట సరదాగా ఎంజాయ్ చేద్దాం బ్లాస్ట్ చేసి అనుకున్నాము. నేను అనుష్క అయితే కేక్ మీద హ్యాపీ బర్త్డే అని 18 ఇయర్స్ అని అవన్నీ కూడా డెకరేషన్ చేసి రెడీగా పెట్టాము. అక్కడ నేను సెల్ఫీ కెమెరా పెట్టానండి. అందుకనే మేము లెఫ్ట్ హ్యాండ్తో ఉన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ రైట్ హ్యాండ్ యూజ్ చేసే వాడు కేక్ కట్ చేశాడు. మరి సెలబ్రేషన్ అంటే అందరూ ఉండాలి. ఒకళ్ళు కెమెరా పెట్టుకొని తీస్తూ ఉంటే వాళ్ళు మిస్ అయినట్టు ఉంటుంది. అందుకే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నేను సెల్ఫ్ క్యామ్ పెట్టేశాను. ఇక అందరం అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. అందరూ ఉండాలని నేను కెమెరా పెట్టిన పాప మా బావగారు ఫొటోస్ ఉండవు కదా, నేను ఫొటోస్ తీస్తాను మీరు కట్ చేయండి అని చెప్పి అయితే తను ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఫొటోస్ తీసుకుందాంలే మీరు రండి ముందు అనేసి ఇక మేమందరం కలిసి అయితే హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇదిగోండి మా బావగారు కూడా వచ్చేసారు. తినిపించండి. కౌశి నువ్వు వెనక నుంచో నానా పోనీ ఉండిపో ఉండు పెద్దమ్మ తినిపించండి. కౌశి వెళ్ళండి, అదే మీరు వెళ్ళండి. అయ్యో కౌశి నించోవే అనుష్క, హాసిని నించో, ఇటు చూడండి. నువ్వు నుంచమ్మా హాసిని. ఓకే తినిపించి ఓకే. కేక్ కట్ చేసిన తర్వాత ఇక అందరం కూడా మేము తిని ఇక అక్కడ క్లీనింగ్ చేస్తారు కదా వాళ్ళకి కూడా పంచాము. ఈలోగా మా రోహిత్కి అయితే అండి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి అందరి నుంచి కూడా. ఇక మా అమ్మగారు వాళ్ళందరూ అయితే మార్నింగే ఫోన్ చేసేసారు. ఇక ఆ రోజంతా కూడా వాడికి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, విషెస్ చెప్తూనే ఉన్నారు అందరూ కూడా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి అందరూ విషెస్ చెప్పినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. తిందాం నానా తిందాం. మా కౌశి చూడండి వాడు అల్లరి వాడు ఆగుతాడా. ఇగో మా రోహిత్కి ఇక మా అనుష్కకి అందరికీ కూడా వాడు క్రీమ్ మొత్తం రాసేసాడు. ఇక పిల్లలు ఒకళ్ళకొకళ్ళు క్రీమ్స్ రాసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు.
తెలుసు మొత్తం అంతా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, హార్ట్ సింబల్ చూపిస్తుంది మా అనుష్క. కేక్ కట్ చేసి ఇక మేమందరం కూడా కేక్ తిన్న తర్వాత ఇక మేమందరం కలిసి సరదాగా గేమ్స్ ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్ళాము. ఆ పక్కనే గేమ్స్ జోన్ అని ఉంటుందండి. చాలా గేమ్స్ అయితే ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు. పిల్లలతో పాటు మేము కూడా గేమ్స్ ఆడుతూ ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఇదిగోండి, ఇదే గేమింగ్ జోను. ఫుడ్ స్టాల్స్ పక్కనే ఉంటుంది. చాలా గేమ్స్ అయితే ఉంటాయండి. దీని వెనక కూడా చాలా గేమ్స్ ఉంటాయి. ఇంకా రివర్ వ్యూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీ ఎవరైనా వస్తే కనుక పిల్లలు పెద్దవాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. గేమింగ్ జోన్కి వచ్చిన తర్వాత మా కౌశి ఆగుతాడా ఇక అయితే మొదలు పెట్టాడు. వాడికి బుల్ ఫైట్ అంటే చాలా ఇష్టము. కానీ చాలాసేపే ఉంటాడండి ఆ బుల్ మీద. చాలామంది అయితే లెక్కగానే కాసేపట్లో పడిపోతారు. కానీ మా కౌశి గారు బాగానే ఆడతాడు. ఇదివరకు చాలాసార్లు కూడా ఆడాడు. చాలా బాగా ఆడతాడు వాడు. మీరు చూడండి. ఆ సాంగ్ తగ్గట్టు ఊగుతుంది అది కూడా. మావాడు బుల్ ఫైట్ చేస్తుంటే ఆ సాంగ్ చూసారా? సాంగ్ కూడా కరెక్ట్గా సింక్ అయిందండి. ఆ బుల్ కూడా ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అన్నట్టుగా వాడిని ఊపేసి మొత్తానికైతే కింద పడేసింది. 3 times అయితే ఛాన్స్ ఉంటుందండి. మా కౌశి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఈ బుల్ ఫైట్ని. ఫైట్ అయితే అయిపోయిన తర్వాత ఇక మిగిలిన గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదిగోండి, రివర్ వ్యూ పక్కనే ఈ విధంగా చాలా గేమ్స్ అయితే ఉంటాయి.
అవి బరువు లేవు బాల్స్, అవి బరువు ఉండాలి. తేలిక కదా తన్నేస్తుంది వెనక్కి. మళ్ళీ 30 పెరిగింది, ఒకటి వేస్తే 30 పెరిగింది. ఏంటో అరే 100 అన్న వేయాలి. మ్యాక్స్ వాడావు కదరా వాటరా పిల్లలైతే గేమ్స్ ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా లేండి, మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేశాము. ఎక్కురా ఎక్కుదా ఇదే కదా. అదే అది ఎక్కామురా, అందులో భవానీ పార్క్లో బాగుంటుంది. నేను ఎక్కి తొక్కాను అది భవానీలో. కొట్టాడు ఎందుకే పట్టలేదా? బెలూన్ తగలలేదు ఎందుకే? పడతాం. రాము అవును మొత్తం కూడా వెళ్ళిపోయాడు. పరిశీలన వెళ్ళాడా? అందరం బెలూన్ షూట్ గేమ్ ఆడిన తర్వాత ఇక మేమైతే రోప్ సైక్లింగ్ ఆడదామని అయితే వెళ్ళాము. భవానీపురంలో జంపింగ్ని చేసాం కానీ రోప్ సైక్లింగ్ ఎక్కలేదు. మా వారు ఒకరే ఎక్కారు. సరే ఇక్కడ సరదాగా ఎక్కుదామనేసి నేను, మా వారు, మా తోటికోళ్ళు, మా బావగారు మేమైతే ట్రై చేసాం. ఇది భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఫుల్గా మనకి అన్నీ కూడా ఫిట్ చేస్తారు ఈ విధంగా. సో మనం కింద పడిపోతామని భయం అయితే ఏమీ లేదు. బాగుంటుందండి ఈ రైడ్ అయితే. ఒకవైపు రైడ్ చేయడం అయిపోగానే మళ్ళీ అక్కడ మనకి సైకిల్ని రివర్స్ చేసి మనకి అన్ని సెక్యూరిటీగా పెట్టి మళ్ళీ మనల్ని రైడ్ చేయమంటారు. చాలా బాగుంటుందండి, థ్రిల్లింగ్గా, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా భయపడొద్దండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ మనం రైడ్ చేయొచ్చు. మా రైడింగ్ అయిపోయిన తర్వాత ఇక మా బావగారు వాళ్ళు కూడా రైడ్ చేయడానికి వెళ్ళారు. అక్కడ స్ట్రక్ అయింది, అందుకని ఆగారు. ఫ్రెండ్స్ కూడా
ఇదిగో కౌశి మాకురా సాస్ వేసుకోలేదా? సాస్ బాగుంటుంది కదా. ఈలోగా మా కౌశిక్ పాపం ఆకలేసిందండి. అయితే ముందే ఆర్డర్ చేసాం ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక వాడైతే వెళ్ళి తెచ్చుకున్నాడు. వాడు కేక్ సరిగ్గా తినలేదు. ఇక వాడు ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నాడనే మాటే కానీ అందరం కూడా తలా ఒకటి తీసుకుని వాడు ప్లేట్ అయితే ఖాళీ చేసేసాం పాపం. చూడండి, ఇంకా గేమ్స్ అయితే చాలా ఉంటాయని చెప్పాను కదా. ఈ పాప అయితే ఎంత భయపడుతూ వెళుతుందో. మేము అక్కడ ఉన్నంతసేపు కూడా ఒక 2-3 స్టెప్స్ వేసిందంటే చాలా భయపడుతూ వెళ్తుంది. చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మా రోహిత్ని రోప్ సైక్లింగ్ చేయమన్నాము, కానీ వాడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సరదాగా సైక్లింగ్ చేయడాన్ని అయితే ఇప్పించాము. చూడండి, నది ఒడ్డునే కూడా ఈ విధంగా ఫుడ్ ఎంజాయ్ చేయడానికి చక్కగా బోల్డ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి చాలా స్టాల్స్, ఫుడ్ స్టాల్స్. గేమ్స్ ఆడడం అయితే అయిపోయింది. గేమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. సరే, తర్వాత అయితే డిన్నర్ ప్రోగ్రామ్. మరి డిన్నర్ చేసే ముందు అయితే ముందుగా స్నాక్స్ ఏమైనా తిందామని అయితే అనుకున్నాము. పిల్లలైతే KFC దగ్గర తిందామని అన్నారు. సరే అని KFC దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి, మా చిన్నోడు ఈ బస్సు నడిపేస్తున్నాడు. ఇలా పిల్లల్ని సరదాగా అక్కడంతా కూడా రౌండ్ వేస్తూ పిల్లల్ని తిప్పుతూ ఉండడానికి ఈ విధంగా బస్సు కూడా ఉంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. అందులో ఇందాక చూపించాను కదా, అందులో కూర్చుని రమ్మంటే రాడు. సరేరా మీరు అలా నడుపుకుంటూ కూర్చో, మేమైతే స్నాక్స్ తినడానికి అయితే వెళ్తున్నాం అనేసరికి అప్పుడు వచ్చాడు. ఇంక మేము అందరం కలిసి KFC దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, లైటింగ్స్తో ఎంత బాగుందో. చాలామంది ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఇక పక్కనే అయితే KFC దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మండీస్ అని అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయండి. డాడీ స్పెట్స్ తీసుకొచ్చా. పిల్లల్ని ఏం కావాలో ఆర్డర్ చేసుకోమన్నాము. పిల్లలు అయితే లెగ్ పీసెస్, ఇంకా కోక్స్, ఇక చికెన్ పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్. మా కౌశి ఉన్నాడు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వదలడు. పాపం ముందు ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నాడు, కానీ మేము అందరం కలిపి అయితే తలా ఒకటి, ఇంకా వాడి ప్లేట్ అయితే ఖాళీ చేసాము. అందుకే పాపం మళ్ళీ వాడికి విడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసాము. అయితే ఆర్డర్ రావడానికి అయితే 30 minutes అవుతుంది అన్నారు. ఇక అందరం కలిసి సరదాగా మాట్లాడుకున్నాము. మా కౌశి చూడండి, అవి చూసి గోల్ పెడుతున్నాడు. ఎందుకనుకుంటున్నాడా, వాడి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ అయితే ఇంకా రాలేదని. సాస్లే ఓన్లీ టమాటా సాస్, టమాటా 2 సాస్లు వేస్తాడు. కారం జరుపుకోలేదు పిజ్జా లెట్స్
మా కౌశి చూడండి మాట్లాడుతున్నాడే కానీ అస్సలు తినడానికి ఒప్పుకోవట్లేదు. తినిపిస్తానన్నా అస్సలు వద్దంటున్నాడు. వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తే అదే తింటానని గోల. ఇక అందరం కలిసి అయితే సరదాగా టైం స్పెండ్ చేసామండి మాట్లాడుకుంటూ. నిజంగా ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలా కలిసిమెలిసి ఏ సెలబ్రేషన్ అయినా చక్కగా చేసుకుంటే బాగుంటుంది కదా. మా వదిన అయితే ఈసారి మిస్ అయ్యామండి. తను పాపం ఎవ్రీ ఇయర్ ఉండేది కదా, తను తిరుపతి ట్రాన్స్ఫర్ అయిపోయింది. తనైతే గుర్తు చేసుకున్నాము. మా 3 ఫ్యామిలీస్ కూడా ఏ చిన్న అకేషన్ అయినా, బర్త్డేస్ అయినా, మ్యారేజ్ ఏదైనా సరే కూడా ముగ్గురం కలిసి చేసుకుంటామండి. 3 ఫ్యామిలీస్ కూడా అందరం కలిసి ఉంటేనే కదా ఆ హ్యాపీనెస్. అందరం స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటూ మంచి టైం అయితే స్పెండ్ చేసాము. ఇక స్నాక్స్ తిన్న తర్వాత కొన్ని పిక్స్ దిగి ఇక డిన్నర్కి అయితే బయలుదేరాము. డిన్నర్ అయితే ఈసారి వెరైటీ రెస్టారెంట్కి అయితే వెళ్దామని అనుకున్నాము. చూస్తున్నాము ఏ రెస్టారెంట్ బాగుంటుంది ఎక్కడ అనేసి. జాబుకి తడకా పడకా వద్దు కానీ ఫుడ్ చేయాలంట. ఎక్కేసి దొరికేస్తున్నారు ఎక్కడ. ఇది రాజీవ్ గాంధీ పార్క్లో పెట్టారు ఇవన్నీ. పదండి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్. వాట్ ఈస్ దిస్ ఫ్రెండ్స్? వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. పదండి. జైలు పడేదేమగా ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి E3 ఫుడ్ కోర్ట్లోనే ఈ ఫుడ్ జైల్కి అయితే వచ్చామండి. కానీ మాకైతే అంత నచ్చలేదు. చీకటిగా ఉండి అసలు చాలా క్లమ్జీగా ఉంది. ఏదో నిజంగా రియల్గా జైల్లో ఉన్నట్టుగానే అనిపించింది. మాకైతే నచ్చలేదు. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇదిగోండి ఫుడ్ జైల్ బయట అయితే ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఫుడ్ విషయం అయితే మాకు తెలియదు కానీ అక్కడ అంబియన్స్ అది అయితే మాకు అంత నచ్చలేదు. చాలా చీకటిగా ఇరుక్కున్నట్టుగా ఉంది. ఇంకా అందుకని సరే వేరే రెస్టారెంట్కి అయితే బయటకు వెళ్ళిపోదాం అనేసి మేమైతే బయలుదేరాము. ఏ రెస్టారెంట్లో డిన్నర్ చేద్దామో అనుకుంటూ మాట్లాడుకుంటూ E3 ఫుడ్ కోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక మా రోహిత్కి బర్త్డే సెలబ్రేషన్స్లో వాళ్ళు స్ప్రింకిల్స్ బ్లాస్ట్ చేయలేదు కదా, ఇంకా సరే అని విజయవాడ ఉన్న దగ్గర సెలబ్రేషన్ చేద్దామని అయితే బయటకు వచ్చేసాము. కాకపోతే ఇక్కడ చూడండి మా బావగారి యొక్క తిప్పలు అవి అయితే బ్లాస్ట్ చేయడానికి రావట్లేదు. అలాగే మర్యాద వేయండి. ఇది చూడరా అది సరిపోయింది. అయ్యా అక్కడ మళ్ళీ బర్త్డే సెలబ్రేట్ చేసి ఇక అందరం కూడా సరదాగా టైం స్పెండ్ చేసి అందరం కలిసి పిక్స్ దిగి డిన్నర్ కోసం రెస్టారెంట్ దగ్గరికి అయితే బయలుదేరాము. మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, అక్కడ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసాము, నెక్స్ట్ అక్కడ ఏం జరిగింది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామా. మా రోహిత్ బర్త్డే డిసెంబర్ 29 కదండి. ఇదిగోండి 2025 అనేసి అప్పటికే ప్రతి షోరూమ్ దగ్గర కూడా ఈ విధంగా చక్కగా డెకరేషన్ అయితే చేశారు. అవన్నీ చూసుకుంటూ అయితే మేము రెస్టారెంట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము.
అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దామా అవన్నీ కూడా. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. మా రోహిత్ బర్త్డే సెలబ్రేషన్ అయితే సగమే పూర్తయింది. మరి మిగిలిన సగం నెక్స్ట్ వీడియోలో చూద్దామా.